నెల్లూరు का बैगन का भुर्ता, నెల్లూరు వంకాయ బజ్జీ, వంకాయ మామిడికాయ టమాటా చిన్న చిన్న వంకాయలు, छोटे बैगन जात వంకాయలు నెల్లూరులో फेमस వంకాయ బజ్జీ, నెల్లూరు में फेमस बैगन का भुर्ता। ये बनाती हूँ, मुझे हरी मिर्चियाँ काटी हूँ, अब प्याज काट को डालती हूँ, आम काट को डालती हूँ, आम बैगन हरी मिर्ची प्याज टमाटे बैगन का भुर्ता, వంకాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డ మామిడికాయ బజ్జీ, నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ, మామిడికాయ వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ బజ్జీ, నెల్లూరు స్పెషల్ आम बैगन टमाटे हरी मिर्ची बैगन का भुर्ता। ऐसा भी काट डालो, ఇవన్నీ కోసేసాను, ఇప్పుడు మామిడికాయ వేసుకుంటాను, అది కూడా వచ్చేసాను, ఇసుకు చూడాలి ఆమె ఇసుకు काट बैगन का भुर्ता बना। నెల్లూరు స్పెషల్ షారా ఛానల్ में बैगन का भुर्ता, నెల్లూరు స్పెషల్ షారా ఛానల్ వంకాయ మామిడికాయ బజ్జీ, నెల్లూరు స్పెషల్ షారా ఛానల్ చూడండి ఎంత బాగుందో, ఎంత अच्छी बैगन कलरफुल से रेडी చేద్దాం पतंजलि चलो बनाएंगे आज रेसिपी से फिर मिलेंगे। सब भी अच्छे हैं, हमें भी अच्छे हैं, सब भी अच्छे हैं ना चाहती हूँ, हमें भी अच्छे हैं ना चाहती हूँ, अल्लाह अच्छा रखना सबको भी, अंदर बागुंडाला మేము కూడా బాగుండాలా చేద్దాం పదండి रेसिपी चलो बनाएंगे। प्याज काट को डालो, हरी मिर्चा प्याज टमाटे मामिडिकाय मुक्कలు आमकाय टुकड़े हरी मिर्ची प्याज बैगन टमाटे आम మామిడికాయ వంకాయ టమాటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ కోసి బజ్జీ చేస్తున్నాను। ये आम बैगन का भुर्ता మామిడికాయ వంకాయ బజ్జీ, ఇది నెల్లూరు స్పెషల్ షారా ఛానల్। चूल्हे पर रखो, स्टोव ऑन करो, अभी पूरा नमक डालना पूरा इसको हरा करो, नमक डालना तगिनंत उप्पु अपना ज़रूर पड़ी सता नमक डालना, आम डालना, మామిడికాయ వంకాయ బజ్జీ आम बैगन भुर्ता నెల్లూరు స్పెషల్ నెల్లూరు का ये रेसिपी है, ये నెల్లూరు रेसिपी है। అదే హల్దీ పొడి తెరపల్లి పౌడర్ వేసాను, వంకాయ బజ్జీలో వంకాయ మామిడికాయ బజ్జీ आम बैगन का भुर्ते में नमक डालो हल्दी डालो ऑयल डाल लेते हो, अरे ऑयल फिर को पोपू रख लेना, मतलब फिर पोप लेना, फिर बघार रख लेना, ये गल के बाद ఇప్పుడు ఆयल हल्दी का पाउडर नमक बैगन आम प्याज टमाटे हरी मिर्ची डालो, వంకాయ మామిడికాయ పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు మామిడికాయ ఎర్రగడ్డలు వేసాను, వంకాయ వేసాను, వంకాయ బజ్జీ చేస్తున్నాను నెల్లూరు స్పెషల్గా। ఇది నెల్లూరు వచ్చేసి ఫేమస్, ఇది వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది, అన్నంలో కానీ పుల్కాలో కానీ రైస్లో కానీ సాగి సంగటిలో కానీ దోశలో కూడా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చేసి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। वो अन्नी भी डाली पूरे అప్పుడు నమ్మక అమ్మి దాల్లాని చింతపండు వేయకూడదు, మామిడికాయ వేసాము ఆ పులుపు చాలు,
आम का खट्टा बस आम भी डालते हैं. आम नहीं तो మనకి మామిడికాయ లేకపోతే చింతపండు వేసుకోవాలా. అవసరం లేదు ఇప్పుడు చింతపండు. మామిడికాయ వేసాం కదా, అన్ని ఆయిలన్నీ వేసాను. పొయ్యి మీద వేసేసి నీళ్ళు వేస్తున్నాను. అది బాగా ఉడికిన తర్వాత మనం పప్పు బాగా ఎనుపుకొని पोप पेटुకుందాం. अच्छा घोट लेगो दाल घोटने से तब बघार रख लेंगे. तब तक हमें वेट करेंगे, पकता है. मसूर की दाल ఎర్రకంది పప్పు అంటాం కదా, అది ఇది కూడా బజ్జీలో వేసుకుంటాము. బాగా వాష్ చేసుకొని ऐसे 2 बार धोने को. अच्छा ये भी बैगन के भुर्ते में डालेंगे, अच्छा होता. ये न्यूट्रिशन की చాలా మంచిది, డైజెషన్కి మన చాలా బలం ఈ పప్పు. ఎర్రకంది పప్పు ఎప్పుడు తాకతే मसूर की दाल बोलती है, तुअर की दाल लाल तुअर दाल बोलती है. అది ये भी इसमें डाल लेंगे. उसके साथ ये भी पकती है. बैगन का भुर्ते में వంకాయ బజ్జీలో ఇది కూడా వేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా పప్పు, హెల్దీ కూడా. పిల్లలు తింటే కూడా హెల్దీ ఇది. ताकत बच्चों को भी. ये भी दाल डाली उसमें सभी मिलको पकता అన్నీ కలిపి అంతా బాగా ఉడికిన తర్వాత ఎనుపుకుందాం. కొంచెం జీరా भी डालती हूँ, కొంచెం జీలకర్ర కూడా వేస్తుందా ఉడికేటప్పుడు. ఉడికేటప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకుందాం. जरी हिंग भी डाल लो, उबलते समय अच्छी बात आती, बागा स्मेल वస్తుంది. अस्सलाम वालेकुम दोस्तों. ये बैगन है, मसूर की दाल है, सभी अच्छा गल गया है भुड़ता. వంకాయ మామిడికాయ మసూరు పప్పు ఎర్రపప్పు అంటాం కదా, అది బాగా ఉడికిపోయింది. కొత్తగానే అవుద్ది ఈ ప్రాసెస్. ఈ నెల్లూరులో మేము ఇట్లా చేస్తాము. మీ ప్రాంతాల్లో ఇట్లా చేస్తారో మా కామెంట్ ద్వారా తెలియజేయండి. मैं नेल्लूर में ऐसा बनाते हैं भुड़ता, खाली भी बनाते दाल नहीं सका. तुम्हारे गाँव में कैसा बनाती कि जरा कामेंट से నాకు बोलो. अभी घोट लेको ఇది బాగా కొంచెం इतना मेनुకొని अब बघार डाल देंगे. कढ़ाई बैठी हूँ, कढ़ी रखी हूँ, बघार डालेंगे. बघार डाले बाद आयल डालियो कढ़ाई में. ये अच्छा गोड़ डालियो. ఆయిల్ వేసాను కడాయిలో. ఇది బాగా ఎనిపేసాను. ముద్ద కర్రతో బాగా మెదిగింది. ఏ ఉప్పు మిరపకాయలు ఏ నమ్మకం వేసా. ఏ జర చెక్కలేని బాగుంటుంది. ఉప్పు మిరపకాయలు బజ్జీలోకి పప్పులోకి బాగుంటుంది. అది కొంచెం వేపుకుందామని తీసాను. చాలా బాగుంటుంది పప్పులో కానీ బజ్జీలో కానీ. बहुत अच्छा रहता है दाल में, फुलते में अच्छा रहता. इसके बाद से मैं डाल दूँगी मिर्चा. ये होना सब खाती अरे सब बघार के इसमें डालती हूँ. పప్పు గింజలు అన్నీ ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు मेथी जीरा प्याज ये डालती हूँ. అన్నీ వేసేసాను. ఎర్రగడ్డలు, ఇది ఉల్లిపాయలు వస్తానే, ప్యాజ్, ये बघार डाला हमको. దాని బాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొన్న సీరీ సేమ చేశాను, హిమామి సేమి చేశాను, హైదరాబాద్ స్పెషల్. ఆ రోజు నేను అందరితో చెప్పాను, నేను ఏ వీడియోలు పెట్టాలని నచ్చటం కానీ. ఎందుకంటే మాకు వీడియోలు చూడరు, సరిగా చూడరు. సెలబ్రిటీలో అయితే బాగుంటాయి. చిన్న చిన్న వీడియోలు చూడరు, లైక్ ఈ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు. దానివల్ల చెప్పాను. लाइक शेयर सब्सक्राइब करते नहीं, कमेंट करते नहीं. वीडियो देखते नहीं. हमारे छोटे छोटे आदमी बड़े बड़े सब्जी आदमी देखते हैं.
ये छोटी वीडियो भी देखो हमारे भी इंग्रेस करे तो अच्छा आता है को बोल को जरा रुसी हूँ కొంచెం చెప్పాను అట్లా బాగా వీడియోలు చూస్తూ ఉంటే మాకు సంతోషం ఉంటుంది ना खुशी होती उसके बाद से बोल हमेशा मामी से बना समझ अब ये लेदू स्पेशल में ऐसा हमारे लेदू में ऐसा बनाते पुरता करके तुम्हारे गुलका में कोसे कोसे गुलका में बनाती थी गहूँ नाम बोलो हमारे भी खुशी होती मुझे भी మీకు కూడా ఏ ఊర్లో ఏ ప్రాంతంలో ఇలాంటివి చేస్తారో మాకు ఊరి పేరు చెప్తే చాలు కామెంట్ లైక్లు చేయకపోతే పర్వాలే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరుమలకు పెడుతున్నాను అయిన తర్వాత వేసేస్తాను నేను చేస్తాను కొంచెం అవి తొందరగా అయిపోద్దండి బ్యాచిలర్కి అంతా దీనిలో ఒక रोटी गुड्डा 2 घंटे का चिला डालने तो बस अच्छा रहता बैचलर को ఈ నమ్మకం ఇచ్చి ఇది మిరపకాయలు ఫ్రై చేశాను బాగుంటుంది ఇది కూడా నలుచుకుంటే ఇవి अच्छा रहता हम लोग चाहिए दाल में भुनते में ये भी खाया था కరివేపాకు దాల్ దేతా కరివేపాకు లేదు వేసుకోవచ్చు దీంట్లో బాగుంటుంది కరివేపాకు నేను చూసుకోలేదండి కరివేపాకు దేకి नहीं हो गया अब హింగ్ भी डालूं ఇంగు కూడా వేసాను తిరుమాతలో కొంచెం ఇంగు వేయాలా ఇందాక వేసాను ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలా చేతిలో పట్టుకొని చేస్తున్నాను वीडियो ये చేతిలో పట్టుకొని हाथ में रख देखो बनाती हूँ वीडियो एक हाथ से बनाती हूँ ఒక చేత్తో చేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్ బాగుంది बहुत अच्छा है देखो भुर्ता मसूर की दाल आम मसूर पप्पू పవడికాయ టమాటా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వంకాయలు వేసి బజ్జీ చేశాను తొందరగా అయిపోద్ది అరగంటలో అంతా బ్యాచిలర్కి अंता బాగుంటుంది मैं अर्जेंट आप ही जाने वाले बना लेते रहता हमारे गाँव में ऐसा बनाते भुर्ता रेलूर में तुम्हारे गाँव में कोसे कोस प्रांत में कैसा बनाते कि ज़रा कमेंट से बोलो हम ना अच्छा रहता फिर सारे रेसिपी से फिर मिलेंगे अल्लाह हाफिज़ बैगन का भुर्ता रेडी हो गया ఇది వంకాయ బజ్జీ మామిడికాయ వంకాయ మసూర పప్పు బజ్జీ రెడీ అయింది దీంట్లో కోడిగుడ్డట్టైనా ఆమ్లెట్ అయినా అమ్మకి మిర్చా ఉప్పు మిరపకాయలైనా నచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది లైక్ షేర్ करो सब्सक्राइब करो फिर रेसिपी ऐसे फिर मिलेंगे अल्लाह हाफिज़ ఆయిల్ దాలు ఆయిల్ వేసాను బండిల్లో తీసి పక్కన పెట్టి ఈ చల్లారిన తర్వాత మిక్సీ పడతాం చట్నీకు ఊరగాయకి గోంగూర ఊరగాయ बड़े भाजी अचार को दे तो रखने को है अचार रसम भी डालना इसमें తెల్లగడ్డలు కూడా వేయాలా అవి వేసిన తర్వాత ఈ ఇగ్గిన తర్వాత వేసేస్తాను ఈ తెల్లగడ్డలు కూడా దీనికి మిక్సీలో వేసేది ఏం లే అట్టే ఉడకాల మిక్సీ మీద దాల్ తిని ऐसा पकना है ये 1.5 लहसुन की कलियाँ एक बड़ा लहसुन का ढेपा लेको बनाई हूँ बड़े साइज़ का పెద్ద సైజు తెల్లగడ్డ తీసుకొని ఒలిచి పెట్టాను దీంతో ఆయిల్ వేసున్నాను ఫస్ట్ అంటే వేసేసాను ఆయిల్లో ఆ తర్వాత అది వేసుకుంటా ఇప్పుడు ఇది వేసేస్తా दाल डाली हूँ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम ఏ కలుపు నేను నాకు అడిగి పెట్టానండి కొంచెం వాడిపోయింది कल धो कर रखी हूँ ज़रा कलर देख रहा है ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా ఆయిల్ వల్లగా దాలేనా इसमें తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్టే ఎక్కువ వేసాను ఈ గరిటెతో వేసాను
ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. నమ్మక దాల్చి బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రుచికి బట్టి ఉప్పు వేసుకోవాలా. ఊరగాయ కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వేసాను. తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఇది చాలు. బాగా దీంతో ఫ్రెష్ అయిపోవాలా. బాగా మగ్గిపోయిన తర్వాత इसी पको तो भी नरम हो गया बाद ఇది మగ్గి బాగా ఆయిల్లో మెత్తగా నరम हो गया बाद ఆయిల్ में బాగా మగ్గాల. ఇది अच्छा नरम होना. ఆకులు కనబడకూడదు. బాగా మగ్గిపోవాలా. పత్తే दिसनानी नरम भी बॉयल हो जाना है. ఆ తర్వాత ఇది మిక్సీ పట్టి कुछ निदानंగా చేసుకుంటే ఉంటుందండి. ఇది జర देर से बना लेना है सबर से आता. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ వేసాను ఎక్కువని. ఇస్తే దాని 2 चमचे ఆయిల్ దాని బడి చెంచేసే ఈ పెద్ద గిరిటతో 2 గిరిట ఆయిల్ వేసాను. ఇంగువ కూడా వేస్తున్నాను. హింగు దాల్చి ఇంగువ లేకపోతే రుచి ఉంటుందండి. గోంగూర ఊరగాయ గోంగూరలో తప్పకుండా వేసుకోవాలా. अंबाड़ी भाजी में जरूर डालना हींग. हींग ने तो क्या मज़ा आती. मैं डालती हूँ हींग. వేస్తున్నాను ఇంగువ కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుంటుందండి ఊరగాయలో. ఊరగాయలో వేసుకోవాల్సిందే. గోంగూరలు తప్పకుండా వేసుకోవాలా. अंबाड़ी भाजी में जरूर डालना हींग. बहुत टेस्ट होती. తప్పకుండా వేసుకోవాలండి ఇంగువ. చాలా రుచికరంగా ఉంటుంది. बहुत मज़ा रहता. स्मेल भी अच्छी बास आती है. చాలా గమగన వాసన వస్తుంది ఇంగువ వేయగానే. अच्छी बास आती है. अरोमा आती है. अच्छा ఇది బాగా మగ్గిన తర్వాత ये नरम भी मैश हो के बाद वो मिक्सी पकड़ को దాన్ని ఇది పచ్చిమిరపకాయలు ఊరగాయ అండి. ఇది పచ్చిమిరపకాయ అన్నీ వేసి పట్టాను. ఇప్పుడు దీంట్లో ఇది బాగా నలిగిపోయిన తర్వాత బాగా గ్రెస్ట్ అయిపోయి మెత్తగా బాల్ అయిపోయిన తర్వాత నరం लगड़ेगा बाद डालती हूँ. ఆయిల్ పైకి రావాలా. అంతా మెత్తగా అయిపోయి అప్పుడు దాకా మనం పొయ్యి మీద పెట్టాలా. ఆయిల్ से ऊपर को आ जाना. लहसुन भी बहुत अच्छा खाए तो తెల్లగడ్డ కూడా చాలా మంచిది. ఫ్యాట్ గిట్ కొలెస్ట్రాల్ తగ్గద్ది. వాడుకుంటే ఇట్లా వేసుకుంటే కూడా తినవచ్చు. हार्ट प्रॉब्लम को भी अच्छा है लहसुन खाए तो. పడతా ఉండండి మీరు కూడా. లెసన్ పడితే కొత్తిమీర కాంది. మళ్ళీ వేస్తాను జీలకర్ర. फिर दालची जीरा. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ये अच्छा नरम हो गया. अब जाके इसका तैयार करेंगे. इसका प्रोसेस शाही कबाब का प्रोसेस. बच्चे टिक्का है शाही कबाब. मैं उसका शाही कबाब बनाती हूँ. अच्छा रहता है. देखो चलो बनाएंगे. तब तक ये पकता रहता है. तప్పుడు దాకా ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ పోయి మనం అది రెడీ చేసుకుందాం. అది ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. आयल में फ्राई कर लेना वो शाही कबाब. अभी जीरा डालती हूँ. కొంచెం మంట తగ్గిస్తే जरा आंच कम करो. पानी ऊर जाए बाद जरा नरम पड़ जाए बाद फिर हमें आंच बढ़ा लेना. కొంచెం బట్ట తగ్గించుకొని ఇది కొంచెం మెత్తబడిపోద్ది. అట్లే ఆయిల్ మనం ఎక్కువగా మంట పెడితే అట్లే ఉడుకుద్ది. బాగా తొందరగా ఇదైపోయి ఆకులు మెత్తబడవు. పత్తే నరం అవుతుంది. గోంగూర ఆకులు నరం మెత్తబడవు.
ఇది కొంచెం మంట తగ్గించి మళ్ళీ ఎక్కువ చేసుకోవాలా जरा आंच कम करको हमारे भाजी कुमले गए बाद तब हमें जरा आंच बढ़ा लेना एक 5 నిమిషాలు పెట్టుకోవాలండి 5 మినిట్స్ ఆ తర్వాత మళ్ళీ మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా తర్వాత బాగా మామూలుగా పెట్టుకోవాలా కొంచెంసేపు బాగా నీరు ఊరి మగ్గాల ఇది अच्छा पानी आको ये नरम होना इसलिए आंच कम करी ఏదో చెప్తా ఉంటాను వచ్చి రాని आता आता से बोलती हूँ అలాంటి వీడియోలు మీకు పసంद నచ్చదో లేదో పసంद హతే కి నై కి చూడండి ఎంత బాగా మెదగుతా ఉందో కొంచెం మంట తక్కువ చేశాను ఆంచ్ కమ్ కరియు अच्छा నరం भी మిక్సీలో వేసుకోకుండానే ఎట్లా చేసుకోవాలా మిక్సీ దాలేని సాకాచి ఇస్తే నరం కలేనా లో ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను మీరు కూడా లో ఫ్లేమ్ చేసి పెట్టుకోండి ఇలాగే ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఇది మనం బాగా నలిగి క్రష్ అయిపోయి బాగా ఇదైపోతే ఆ తర్వాత మనం మెత్తబడిపోయిన తర్వాత గోగాకు వేసుకోవాలా ఎంబడే పచ్చి నరం పడిగే బా దాంచి జర్ర పడుకో రखलेना నరం పడగా మెత్తబడిపోయింది मिक्सी पकड़ डालो मिक्सी फिरा लो ये हरी मिर्ची मसाले मिक्सी पट्टेसाను పచ్చిమిరపకాయది దీంట్లో వేసేదానికి మెత్తగా అయిపోయింది गरम हो गया अब ये प्याज से इसमें मिला लेने का దీంట్లో కలుపుకోవాలా इसे मिलाती हूँ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मिला लेना सब मिला ले बाद ఉప్పు సుది కరెక్ట్ है नहीं कर देख लेना ఉప్పు కారం అంతా చూసుకోవాలా సరిపోద్ది మా బిల్ బరా आता खारे नमक करके समझती हूँ अच्छा था बहुत బాగుంటుంది बहुत बाजार था సోంది హతి చట్నీ అచార్ अच्छा था ఊరగాయ వాడు అనుకోవచ్చు పచ్చడి అనుకోవచ్చు ఇంతకుముందు ఆల్రెడీ పెట్టున్నాను వీడియోలో ఎండు మిరపకాయలది ఊరగాయ ఇట్లేను ఇదే బాండలి ఇప్పుడు పెట్టాను పచ్చిమిరపకాయలు ఊరగాయ ఇదే బాండలి అది కూడా చూడండి ఇది కూడా చూడండి చాలా చేసేదానికి సులభంగా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ లాగా చూసి మీరు వీడియో క్లిక్ చేసుకుంటా చూడండి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి अच्छा फिर रखती हूँ ये प्याज इसमें डालूँ ఆయిల్ ఆ ऊपर का ना ఆయిల్ అంతా పైకి రావాలా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు हमें होना का तो बड़को डालेना इसमें तो अब आयल आ जाता ये स्टोर करको रख लिया था फ्रिज में है तभी ఒక మంత్ అయినా 2 మంత్లు అయినా ఉంటుంది 2 వారాలైనా ఉంటుంది తొందరగా తినంటే తినేస్తారు చాలా బాగుంటుందని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాలేజీకి పోయే పిల్లలు ఆఫీస్కి పోయేవాళ్ళు ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి నెయ్యి వేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళవచ్చు ऑफिस में जाते सुनो एक अंडे की चिला डाल लेको एक बॉक्स में रख ले खाना चटनी घी डाल ले खा ले को ले लेको ऑफिस जब खाए था स्टोर बना रख लेता महीना 2 महीने भी हती है चटनी हमें जरा జిగ్గా లగేసాక रख लेना తడి లేకుండా పెట్టుకోవాలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు తడి లేకుండా ఉండాలా ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు అవి होना है तो आयल फिर डाल ले आता अंता आयल लोने मग्गिंदी दी सभी आयल में नरम होगी भाजी अब जरा है तो डाल ले आता आयल अब दूसरा प्रोसेस बनाने जाती हूँ वो वीडियो देखो पसंद लगता तो मैं लगा समझती हूँ ये हमारे भाजी अचार है गोंगरा ऊरगाय ఇది పచ్చిమిరపకాయది हरी मिर्ची का सारे चांस फिर मिलेंगे अल्लाह हाफिज़ ये हमारे का अचार है ఇది బాగా కడిగి ఎంబడే భాజీ
अच्छा धोबो, जरा बहुत पारे को रखिए। हरी मिर्చి अंदाको जी పచ్చి మిరపకాయలు వేసి గోంగూర ఊరగాయ చేస్తూ ఉన్నాను. పచ్చిడి నీళ్ళు పెట్టుకోవచ్చు, ఉమ్మడికి చట్నీ అనట్లు ఏమో రకలేదు వారం చిన్న రకలేనా పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ఇది బాగా వాష్ చేసి పెట్టాను. ధోకొరకు చిల్లే గొప్పలు కడిగి దానితో చూద్దా కొంచెం నూనె వేసుకొని దీంట్లో ధనియాలు ఆవాలు బల్లకి దాలేనా బగారా పోటు దాలేనా ఆవాలు ఎక్కువ వేసుకోవాలా. 4 స్పూన్లు పోసాను ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను 1/2 స్పూన్ మెంతులు వేసాను. ఇది బాగా నీళ్ళు ఎక్కిపోవాలి. పచ్చ సుజ్జానాయే మేము చెల్లాను హరిలిచ్చిక అట్టయితే నేను ఇందులో పెట్టుకోవచ్చు. ఈ ఊరగాయ చాలా బాగుంటుంది, చూసుకోండి. ఏది అచ్చారట ఇంతకుముందు వీడియోలో నేను ఎండుమిరపకాయ ఊరు చేశాను. నేను వీడియో పెట్టుకున్నాను ఎండుమిరపకాయది. ఈరోజు ఇప్పుడు పెడుతున్నది పచ్చిమిరపకాయది గోంగూర పచ్చడి, నిలువ పచ్చడి. ఇంతకుముందు పెట్టింది ఎండుమిరపకాయ నిలువ పచ్చడి పెట్టున్నాను గోంగూరది. डबल भी हरी मिर्चाई की अब बनाई हरी मिर्चाई की तब सूखी मिर्चाई की స్టాక్ రావాలని కిట్కి బనాకు అచారు. ఇప్పుడు స్టాక్ పెట్టుకునే ఊరగాయ ఇది కూడా పచ్చిమిరపకాయలు చేసుకున్నాను. ఎవరు పెట్టలేదు చూడండి, నేను పెట్టాను. మీరు కూడా చేసుకునే తిరిగి చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధరా ఛానల్కు బాగుంటుంది, చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలో చల్లగా మత గరం खाने में डालने को ये डालने को खाया था। रोटी पुल्का में भी रागी संती में भी अच्छा रहता. మిక్సీ జార్లో తీసుకున్నాను. అన్నీ ఫ్రై అయింది. మెంతులన్నీ బాగా మళ్ళీ అవి పొడిలాగా చేసుకొని మిక్సీలో ఇడ్లీ సక్క బనాలేక మిక్సీ మే ఎద్దాలేనా పోతే అచ్చా చాలా బాగుంటుంది. ఎంతో కష్టపడి వీడియోలు చేసే మీరు మా వీడియోలు అలాంటి వాళ్ళు వీడియోలు చూడరు, మీకు నచ్చలేదు. మరి దేశానికి వీడియో మా देखते नहीं पसंद लगना नहीं सका है. మీకు నచ్చితే చూడండి, చాలా బాగా చేస్తున్నాను. నేను కూడా ఎంతో కష్టపడి పెట్టున్నాను, చాలా వీడియోలు పెట్టున్నా. 150 దాకా ఉన్నాయి నా వీడియోలు, చాలా రీల్ పెట్టున్నాను. సపోర్ట్ చేస్తే మా ఛానల్ కూడా పేరు వస్తుంది. సపోర్ట్ करो हमारे चैनल को भी नाम आता. కష్టం చేసిన దాన్ని ఫలితం అని సంతోషపడతాను. నేను పెద్దదాన్ని, పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళు మీరందరూ. मेरे बच्चा से बच्चे तुम्हें लगाऊंगी, पसंद लगता है तो समझती हूँ, मेहनत पड़ कर रही हूँ. देखो वीडियो सुबह बहुत है 150 है. देखो तुम लगा भी सपोर्ट दो मेरे चैनल को. ఆయిల్ దాలి ఆయిల్ వేసాను బండిల్లో తీసి పక్కన పెట్టి ఈ చల్లారి తర్వాత మిక్సీ పడతాం. చట్నీకు ఊరగాయకి గోంగూర ఊరగాయ बड़ी भाजी अचार को अरे तो रखने को है. अचार रसम भी डालना, इसमें తెల్లగడ్డలు కూడా వేయాలా. అవి వేసిన తర్వాత ఇవి ఇగ్గిన తర్వాత నేను చేస్తాను. ఇవి తెల్లగడ్డలు కూడా దీనికి మిక్సీలో వేసేది ఏం లే, అట్టే ఉడకాల. మిక్సీ మీద దాల్ తిని ऐसा पकना है. ये 1.5 लहसुन की कलियाँ, एक बड़ा लहसुन का ढेपा लेको बनाई हूँ, बड़े साइज़ का. పెద్ద సైజు తెల్లగడ్డ తీసుకొని ఒలిచిపెట్టాను. ఇదితో ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అట్లా వేసేసాను ఆయిల్లో. ఆ తర్వాత అది వేసుకుంటా. ఇప్పుడు ఇది వేసేస్తా. ఇప్పుడు దాలాలి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. కలుపు నిన్న కడిగి పెట్టానండి, కొంచెం వాడిపోయింది. कल धो कर रखी हूँ. ज़रा
कलर देख रहा। ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా, ఆయిల్ వల్లగా దాలేనా इसमें తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్టే ఎక్కువ వేసాను, ఈ గరిటెతో వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, నమ్మక దాల్తీను బిస్మిల్లాహి రహమానిర్ రహీం. రుచికి బట్టి ఉప్పు వేసుకోవాలా, ఊరగాయ కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వేసాను. తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఇది చాలు, బాగా దీంట్లో రోస్ట్ అయిపోవాలా. బాగా మగ్గిపోయిన తర్వాత इसी पके पत्तो तो भी नरम हो गया बाद ఇది మగ్గి బాగా ఆయిల్లో మెత్తగా నరम हो गया बाद ఆయిల్ में బాగా మగ్గాల. ఇది అచ్చా నరం హోనా, ఆకులు కనబడకూడదు, బాగా మగ్గిపోవాలా. పత్తే దిస్తాన్ని నరం भी బాయిల్ हो जाना है. ఆ తర్వాత ఇది మిక్సీ పట్టి कुछ ज़्यादा का చేసుకుంటే ఉంటుందండి. ఇది జర దేర్ से बना लेना है సబర్ से. అత తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ వేసాను ఎక్కువని, ఇస్తే దాన్ని 2 चमचे ఆయిల్ దాన్ని పడి చచ్చేసి ఈ పెద్ద గిరిటతో 2 గిరిట ఆయిల్ వేసాను. ఇంగువ కూడా వేస్తున్నాను, హింగ్ దాల్తీను. ఇంగువ లేకపోతే ఏ రుచి ఉంటుందండి గోంగూర ఊరగాయ. గోంగూరలో తప్పకుండా వేసుకోవాలా. अंबाड़ी भाजी में जरूर डालना हींग. हींग तो क्या मज़ा आती, मैं डालती हूँ हींग. వేస్తున్నాను ఇంగువ కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుంటుంది ఊరగాయలో. ఊరగాయలో వేసుకోవాల్సిందే, గోంగూరలు తప్పకుండా వేసుకోవాలా. अंबाड़ी भाजी में जरूर डालना हींग, बहुत టేస్ట్ అవుతుంది. తప్పకుండా వేసుకోవాలండి ఇంగువ, చాలా రుచికరంగా ఉంటుంది. बहुत मज़ा रहता, स्मेल भी अच्छी बास आती है. చాలా గమగన వాసన వస్తుంది ఇంగువ వేయగానే, अच्छी बास आती है, अरोमा आती है. बच्चा ఇది బాగా మగ్గిన తర్వాత ये नरम मैश हो के बाद वो మిక్సీ పగడలో దాన్ని ఇది పచ్చిమిరపకాయలు ఊరగాయ అండి. ఇది పచ్చిమిరపకాయ అన్నీ వేసి పట్టాను. ఇప్పుడు దీంట్లో ఇది బాగా నలిగిపోయిన తర్వాత బాగా బ్రష్ అయిపోయి మెత్తగా బాల్ అయిపోయిన తర్వాత నరం लगड़ेगा बाद डालती हूँ. ఆయిల్ పైకి రావాలా, అంత మెత్తగా అయిపోయి అప్పుడు దాకా మనం పొయ్యి మీద పెట్టాలా. ఆయిల్ से ऊपर को आ जाना. लहसुन भी बहुत अच्छा खाए तो తెల్లగడ్డ కూడా చాలా మంచిది, ఫ్యాట్ గిట్ కొలెస్ట్రాల్ తగ్గద్ది. వాడుకుంటే అసలు ఇట్లా వేసుకుంటే కూడా తినొచ్చు. हार्ट प्रॉब्लम को भी अच्छा चाहिए लहसुन खाए तो. పడతా ఉండండి మీరు కూడా, లెసన్ పడితే కొద్దిగా లగాండి. మళ్ళీ వేస్తాను జీలకర్ర, फिर दालती जीरा. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ये अच्छा नरम हो गया. अब जाके इसका तैयार करेंगे, इसका प्रोसेस. शाही कबाब का प्रोसेस, बच्चे टिक्का है शाही कबाब. मैं उसका शाही कबाब बनाती हूँ, अच्छा रहता है. देखो चलो बनाएंगे. तब तक ये पकता रहता है, तప్పుడు దాకా ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ పోయి మనం అది రెడీ చేసుకుందాం. అది ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. आयल में फ्राई कर लेना वो शाही कबाब. अभी जीरा डालती हूँ.
కొంచెం మంట తగ్గిస్తే जरा आंच कम करो, पानी ऊर जाए बाद जरा नरम पड़ जाए बाद फिर हमें आंच बढ़ा लेना. కొంచెం బట్ట తగ్గించుకొని ఇది కొంచెం మెత్తబడిపోద్ది. అట్లే ఆయిల్ మనం ఎక్కువగా మంట పెడితే అట్లే ఉడుకుద్ది. బాగా తొందరగా ఇదైపోయి ఆకులు మెత్తబడవు. పత్తే నరం అవుతుంది. గోంగూర ఆకులు నరం మెత్తబడవు. ఇది కొంచెం మంట తగ్గించి మళ్ళీ ఎక్కువ చేసుకోవాలా. ఆంచ్ కమ్ కరుకో हमारे भाजी कुमले गए बाद तब हमें जरा आंच बढ़ा लेना. एक 5 నిమిషాలు పెట్టుకోవాలండి, 5 minutes. ఆ తర్వాత మళ్ళీ మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా. తర్వాత బాగా మామూలుగా పెట్టుకోవాలా. కొంచెంసేపు బాగా నీరు ఊరి మగ్గాల. ఇది अच्छा पानी आको ये नरम होना, इसलिए आंच कम करी. ఏదో చెప్తా ఉంటాను, వచ్చి రాని आता आता बोलती हूँ. అలాంటి వీడియోలు మీకు నచ్చదో లేదో, పసంద్ హతేకి నైకి. చూడండి ఎంత బాగా మెదగుతా ఉందో. కొంచెం మంట తక్కువ చేశాను, ఆంచ్ కమ్ కరియు. అచ్చా నరం भी మిక్సీలో వేసుకోకుండానే ఎట్లా చేసుకోవాలా. మిక్సీ దాలిన సాకాచి ఇస్తే నరం కలేనా. లో ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను, మీరు కూడా లో ఫ్లేమ్ చేసి పెట్టుకోండి ఇలాగే. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇది మనం బాగా నలిగి క్రష్ అయిపోయి బాగా ఇదైపోతే ఆ తర్వాత మనం మెత్తబడిపోయిన తర్వాత గోగాకు వేసుకోవాలా. ఎంబడే పచ్చి నరం పడిగే బాగా దాంచి జర్ర పడుకోరా. నరం పడగా మెత్తబడిపోయింది. మిక్సీ పकड़ डालो, మిక్సీ फिरालो. ये हरी मिर्ची మసాలా మిక్సీ పట్టేసాను. పచ్చిమిరపకాయది దీంట్లో వేసేదానికి మెత్తగా అయిపోయింది. गरम हो गया. अब ये प्याज से इसमें मिला लेने का. దీంట్లో కలుపుకోవాలా. इसे मिलाती हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. मिला लेना. सब मिलाने बाद ఉప్పు సుది కరెక్ట్ है नहीं कर देख लेना. ఉప్పు కారం అంతా చూసుకోవాలా. సరిపోద్ది. మా బిల్ బరా होता खारे नमक करके समझती हूँ. अच्छा था, बहुत బాగుంటుంది. बहुत मज़ा रहता. సోంది హతి చట్నీ అచారే अच्छा था. ఊరగాయ చేవాడు అనుకోవచ్చు, పచ్చడి అనుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ పెట్టున్నాను వీడియోలో. ఎండు మిరపకాయలది ఊరగాయ ఇట్లేను. ఇదే బాండలి ఇప్పుడు పెట్టాను. పచ్చిమిరపకాయలు ఊరగాయ ఇదే బాండలి. అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. చాలా చేసేదాన్ని సులభంగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ లాగా చూసి మీరు వీడియో క్లిక్ చేసుకుంటా చూడండి. లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి. अच्छा फिर रखती हूँ. ये प्याज मिला डालूँ. ఆయిల్ ఆ ऊपर का ना ఆయిల్ అంతా పైకి రావాలా. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. हमें होना का तो बड़को डाल लेना. इसमें तो अब ఆయిల్ आ जाता. ये स्टोर करको रख लिया था फ्रिज में है. तभी ఒక మంత్ అయినా 2 మంత్లు అయినా ఉంటుంది, 2 వారాలైనా ఉంటుంది. తొందరగా తినంటే తినేస్తారు. చాలా బాగుంటుందని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కాలేజీకి పోయే పిల్లలు, ఆఫీస్కి పోయేవాళ్ళు ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి నెయ్యి వేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళవచ్చు. ऑफिस में जाते सुनो एक अंडे की चिला डाल ले को, एक बॉक्स में रख ले खाना, चटनी घी डाल ले खा ले को, ले ले को ऑफिस को जा खाया था. स्टोर बना रख लेता. महीना 2 महीने भी खाती है चटनी. हमें जरा జిగ్గా లగేసాక రख लेना. తడి లేకుండా పెట్టుకోవాలా. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తడి లేకుండా ఉండాలా. ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. అవి होना है तो ऑयल फिर डाल ले आता. అంతా ఆయిల్లోనే మగ్గింది ఇది. సో ఈ ఆయిల్ में नरम होगी भाजी. अब जरा है तो डाल ले आता आयल.
अब दूसरा प्रोसेस बनाने जाती हूँ, वो वीडियो देखो, पसंद लगता तो माला कांग समझती हूँ. ये हमारे भाजी अचार है, गोंगरा ऊरगाई दिए, पश्चिम मिरपकाय दिए, हरी मिर्ची का. सारे से फिर मिलेंगे. अल्लाह हाफिज़.